డాక్టర్ ఈ ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఏంటసలు? ఈ మధ్య చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం గదా! దాని గురించి తెలీదు కొంచెం. ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే మనం తెలుగులో మాట్లాడుకుంటే పేగుపూత వ్యాధి అని అనుకోవచ్చు దీన్ని. హుహు. సో, ఈ పేగుపూత వ్యాధి అంటే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల లేపోతే వేరే కారణాల వల్ల కూడా పేగుకి పూత వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్‌తో తగ్గిపోతుంది. కానీ ఈ ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది ఒక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళలో, వీళ్ళకి బ్యాక్‌గ్రౌండ్‌లో జీన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కొన్ని ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల మన బాడీలో ఆటో ఇమ్యూనిటీ ట్రిగ్గర్ అయిపోయి, వీళ్ళకి పేగుల్లో ఎక్కడైనా సరే అల్సర్సు, పూత, దీనివల్ల రక్తస్రావం, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓహ్! సో, దీన్ని మనం అల్సరేటివ్ కోలైటిస్ అంటే పెద్ద పేగుకి మాత్రమే పరిమితమయ్యే పేగుపూత వ్యాధి. హుహు. ఒకటి క్రోన్స్ డిసీజ్ అంటారు రెండో రకం. ఇది నోటి నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే పూత కల్పించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎవరికైనా సార్ మేల్ అండ్ ఫీమేల్? మేల్, ఫీమేల్స్ ఎవరికైనా రావచ్చు. మేల్, ఫీమేల్ కంపేర్ చేసుకుంటే మేల్స్‌లో ఎక్కువ శాతం మందికి మనం చూస్తున్నాం. హుహు. 20, 25 సంవత్సరాల క్రితము ఇలాంటి డిసీజు భారతదేశంలో మనం వీటి గురించి వినలేదసల. ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ గురించి. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రపంచం మొత్తంలో సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇండియాలో ఉన్నాయి ఈ ఐబీడీ. ఓహ్! సో, దీనికి రకరకాల కారణాలున్నాయి. అంటే మల్టిపుల్ హైపోథసిస్. 2000 కన్నా ముందు ఇది డిసీజ్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్ అనే అనుకునేవాళ్ళము. హ్మ్. అంటే యూరోప్‌లో, యూఎస్ఏ, కెనడా ఇక్కడ మాత్రమే ఈ డిసీజ్ వెస్టర్న్ చూస్తా కంట్రీస్‌లో ఉండేవాళ్ళం. ఉండేది. కానీ ఈ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నెమ్మది నెమ్మదిగా పెరిగిపోయి, ఈరోజు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇండియాలో రికార్డ్ అవుతుంది జరుగుతుంది. ఎందుకని సార్? ఈ డిసీజ్‌కి ముఖ్యమైన కారణం మనం చెప్పుకునేటట్టుంటే, ఈ రీసెర్చ్‌లో మనకు తెలిసిందేంటంటే, ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి యూఎస్, కెనడా, యూకే ఇక్కడంతా వెళ్ళిపోయినాళ్ళలో ఫస్ట్ జనరేషన్‌లో ఈ డిసీజ్ అక్కడ కూడా చూడలేదు. కానీ సెకండ్ జనరేషన్ అక్కడ వెళ్ళి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో ఈ డిసీజ్ ఆ రోజుల్లో చూస్తాం జరిగేది. సో, జెనెటిక్ ప్రా ఆల్రెడీ ఈ జీన్స్ మన ఇండియన్స్‌లో ఆల్రెడీ ఉండయి. అయితే ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్ అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్ గానీ, ఫుడ్ హ్యాబిట్స్ గానీ మారిపోవటం వల్ల వాళ్ళకి ఆ డిసీజ్ ఎక్స్‌ప్రెస్ అవుతుంది జరిగింది. ఇప్పుడు లాస్ట్ 20 ఇయర్స్‌లో ఏం జరిగిందంటే, ఆ వెస్టర్నైజ్డ్ ఫుడ్డు అదంతా మనం ఇండియాలో అవును. ఇక్కడే అందరూ తీసుకుంటం వల్ల, ఈ జెనెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఆల్రెడీ ఉన్నది బయటికి ఎక్స్‌ప్రెస్ అయ్యి డిసీజ్ ఎక్కువ మందిలో మనం చూస్తాం జరుగుతాంది. ఓకే. ఇంకొక చిన్న హైపోథసిస్ ఏంటి అంటే, హైజీన్ హైపోథసిస్ అంటారు. హ్మ్. సో, ఇదివరకు రోజు కన్నా ఇప్పుడు పిల్లలు చాలా క్లెన్లీ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరుగుతం జరుగుతుంది. మన ఇంటెస్టైన్‌లో ఉండే బ్యాక్టీరియా మారిపోతం జరుగుతుంది. హ్మ్. దాని వలన ఈ డిసీజ్‌కి మోర్ ప్రోన్ అవుతున్నారు అనేది ఒక హైపోథసిస్. ఓకే. సో, ఇలాగ రకరకాల రీజన్స్ వల్ల ఇండియాలో ఈ డిసీజు పెరిగిపోతం జరుగుతుంది. హ్మ్. పేగుపూత వ్యాధి అంటారు. దీనివల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే రక్త విరోచనాలు ఎక్కువగా అవ్వటం, కడుపులో నొప్పి రావటం, మనం తినే ఆహారము అబ్జార్బ్ అవ్వకపోవటం, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశము, బరువు తగ్గిపోవటము, హ్మ్. దీర్ఘకాలికంగా పొట్టలో ఇబ్బంది కలుగుతా ఉండటం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వల్ల మనం చూస్తాం జరుగుతుంది. ఇందులో అల్సరేటివ్ కోలైటిస్ ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. క్రోన్స్ డిసీజ్ ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది. ఓకే. 2 రకాలు. బేసికలీ అల్సరేటివ్ కోలైటిస్ అనగా ఈ పూత అనేది పెద్ద పేగుకి మాత్రమే, లార్జ్ ఇంటెస్టైన్ హ్మ్. కోలాన్‌కి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇది చిన్నగా పూతలాగా ఉండొచ్చు. సివియారిటీలో అల్సర్స్ విపరీతమైన పుండ్లు అయిపోయే అవకాశం ఉంటుంది పెద్ద పేగు లోపల హుహు. లైనింగ్‌లో. దీనివల్ల కొంతమంది ఇనీషియల్ స్టేజెస్‌లో ఎక్కువ సార్లు లూజ్ మోషన్స్, విరోచనాలతో ప్రెజెంట్ అవుతారు. నెమ్మది నెమ్మదిగా ఇది రక్త విరోచనంతో పాటు బ్లడ్ చూసే అవకాశము. కడుపులో లోవర్ అబ్డామిన్‌లో నొప్పిగా ఉండటం. ఇలాంటి సింప్టమ్స్‌తో ఈ అల్సరేటివ్ కోలైటిస్ ఉన్నవాళ్ళు ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎప్పుడైనా సరే యంగ్ పీపుల్ ముఖ్యంగా మనము మెజారిటీ ఆఫ్ ద డిసీజు 20-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువ శాతం చూస్తా ఉంటాం ఇది. హ్మ్. అండ్ యంగ్ పీపులు మోషన్‌లో బ్లడ్ వచ్చినా గానీ పెద్ద కంగారు పడక్కర్లేదు. ఇది పైల్సే అని ఇగ్నోర్ చేస్తా ఉంటారు. అలా కాకుండా ఇది అల్సరేటివ్ కోలైటిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మనకి ట్రీట్మెంట్ యొక్క రెస్పాన్సు చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ముదిరేదాకా వెయిట్ చేయకుండా. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, ఎవరికైనా సరే ఒకసారి అల్సరేటివ్ కోలైటిస్ డయాగ్నోస్ చేస్తే ఏదో ఒక సింపుల్ టాబ్లెట్ అయినా సరే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఓహ్! డిసీజ్‌ని కంట్రోల్‌లో పెట్టుకుంటానికి.
డిసీజ్‌ని కంట్రోల్‌లోకి తీసుకొని, ఆ కంట్రోల్‌ని మెయింటైన్ చేయటం ఈ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. సో, దానికి మనకి రకరకాల మెడికేషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఎర్లీ స్టేజెస్‌లో గనక డయాగ్నోస్ చేసుకుంటే, డిసీజ్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకొని, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తామనేది చాలా చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. వన్స్ తెలుసుకొని ఎర్లీ స్టేజెస్‌లో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అది క్యూర్ అయిపోయిందనుకోండి, మళ్ళీ తిరిగి రాదా డాక్టర్? క్యూర్ అనేది మనం 100% ఎవరికీ చెప్పకూడదమ్మా. ఇది హుహు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ వస్తే షుగర్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకుంటాం. ఇలాగా లైఫ్ లాంగ్ సింపుల్ మెడికేషను, లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషను చేసుకొని డిసీజ్ కంట్రోల్‌ని మనం చూసుకుంటూ ఉండాలి. సిమిలర్‌గా అల్సరేటివ్ కొలైటిస్‌లో కూడా డిసీజ్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాం. ఆ డిసీజ్ కంట్రోల్‌లో ఉందో లేదో మనం రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండటం చాలా ఇంపార్టెంటు. ఓకే. చాలామందికి ఒక సింపుల్ టాబ్లెట్ లైఫ్ లాంగ్ అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. హుహు. ఈ అల్సరేటివ్ కొలైటిస్ దీర్ఘకాలికంగా 10 సంవత్సరాల కన్నా ఎవరికన్నా ఎక్కువగా ఉంటే, ఇది కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్‌ని పెంచుతుంది. పెద్ద ఓహ్! పేగులో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని నార్మల్ పాపులేషన్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. హుహు. సో, ఇలాంటి టాబ్లెట్స్ తీసుకుంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్‌ని కూడా కంప్లీట్‌గా మనం తగ్గించేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ మెడికేషన్స్ మనం లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఒకటి అల్సరేటివ్ కొలైటిస్ గురించి చాలా క్లియర్‌గా చెప్పారు. మరి క్రోన్స్ డిసీజ్ గురించి కూడా క్రోన్స్ డిసీజ్ అంటే ఈ అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్‌కి పాథాలజీ అంటే కారణము అన్నీ ఒక రకంగానే ఉంటాయి. కానీ ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. అల్సరేటివ్ కొలైటిస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు పెదపేగుకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ క్రోన్స్ డిసీజ్ అలా కాదు. మన నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే దీని యొక్క ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ నోటి లోపల పుండ్లు రికరెంట్‌గా వస్తున్నాయి అంటే మనం క్రోన్స్ డిసీజ్ గురించి అనుమానం డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం, ఇది మైండ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అన్నవాహికలో, పొట్ట లోపల అండ్ చిన్న పేగులో, పెద్ద పేగులో, మలద్వారం చుట్టూతా ఎక్కడైనా సరే దీని ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది క్రోన్స్ డిసీజ్ అనేది. ఓకే. క్రోన్స్ డిసీజ్‌లో కూడా అల్సర్స్, పూత ఎక్కడైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్‌గా చిన్న పేగులో ఈ క్రోన్స్ డిసీజ్‌ని మనం చూడటం జరుగుతుంది. చిన్న పేగు, పెద్ద పేగు కలిసే ఏరియాని ఐసీ జంక్షన్ అంటాం. హుహు. ఇలియోకొలోనిక్ జంక్షన్ అంటాము, ఐసీ వాల్వ్. ఈ ఏరియా దీని చుట్టూతా ఎక్కువగా మనం క్రోన్స్ డిసీజ్‌ని చూసే అవకాశం ఉంటుంది. ఓకే. దీని సిమ్టమ్స్ జనరల్‌గా కడుపు లోపల నొప్పి రావటం. ఇలాంటిది ఎవరో అనుమానం పడరు. ఏదో సింపుల్ మందులు వాడి టెంపరరీ రిలీఫ్ కోసం కొన్ని మందులు వాడి దాని గురించి పట్టించుకోరు. పట్టించుకోరు. అవును. సో, ఇలాగ రిపీటెడ్‌గా కనుక ఎవరికైనా కడుపులో నొప్పి రావటం, కొన్ని సార్లు విరోచనాలు రావటం, బరువు పెరగకపోవటం, లేకపోతే బరువు తగ్గిపోవటం, ఇలాంటివి గనక గమనిస్తే డెఫినెట్‌గా ఈ క్రోన్స్ వ్యాధి అనేది, క్రోన్స్ డిసీజ్ అనే దాని గురించి మనం మైండ్‌లో పెట్టుకొని దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే దీన్ని కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. పొట్టలో ఎక్కడ నొప్పొస్తుంది సార్? పొట్ట లోపల అంబిలికల్ అంటే అంబిలికల్ ఏరియా చుట్టూతా నొప్పి రావచ్చు. కుడి పక్కన రైట్ సైడ్ కుడి పక్కన లోవర్ అబ్డామిన్‌లో అప్పుడు అపెండిసైటిస్ అంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఈ అపెండిక్స్ ఎక్కడ ఉంటుందో ఐసీ వాల్వ్ కూడా అదే ఏరియాలో ఉంటుంది. హుహు. సో, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మైల్డ్‌గా పెయిన్ రావచ్చు, సివియర్‌గా పెయిన్ వచ్చి తగ్గిపోవచ్చు. మధ్యలో చాలా గ్యాప్ ఉండొచ్చు ఈ నొప్పికి మధ్యలో. హ్మ్. ఇలాంటి సిమ్టమ్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి అంటే ఈ క్రోన్స్ డిసీజ్ గురించి మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని డయాగ్నోస్ చేసుకోగలిగితే ట్రీట్మెంట్ మళ్ళీ సేమ్ థింగ్. ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే ట్రీట్మెంట్స్ ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫిస్టులాస్ అంటారు. యానల్ ఫిస్టులాస్ అని చాలామంది వినే ఉంటారు. యంగ్ పీపుల్‌లో గనక మల్టిపుల్ యానల్ ఫిస్టులాస్ అంటే మలద్వారం చుట్టూతా ఫిస్టులాస్ ఏమన్నా ఫామ్ అవుతాయంటే జనరల్‌గా సర్జరీ చేసేసుకుని సరిపోతుంది అనుకుంటారు. క్రోన్స్ డిసీజ్ వల్ల కూడా ఫిస్టులాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాంప్లికేటెడ్ ఫిస్టులాస్. ఇలాంటి క్రోన్స్ డిసీజ్ వల్ల వచ్చే ఫిస్టులాకి సర్జరీస్ చేయించుకోకూడదు. ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఏదైతే క్రోన్స్ డిసీజ్ ట్రీట్మెంట్ కోసం మనం వాడతామో దాంతో ఈ ఫిస్టులాస్‌ని కూడా కంప్లీట్‌గా హీల్ చేసుకునే అవకాశం ఆపరేషన్ లేకుండా ఉంటుంది. సో, ఓకే. డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఫిస్టులా ఏ కారణం చేత వచ్చింది అనేది తెలుసుకుంటాం చాలా ముఖ్యం. మెజారిటీ ఐబీడీ అది అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రోన్స్ డిసీజ్ కానీ 20-40 సంవత్సరాల వయసులో ఎక్కువ శాతం మందిలో మనం చూస్తున్నాము. సో, ఈ వయసులో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ డిసీజెస్‌ని మైండ్‌లో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే డిసీజ్‌ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటాం. సివియారిటీ దాని యొక్క కాంప్లికేషన్ వచ్చినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఎర్లీ స్టేజ్‌లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ చాలా బావుంటాయి. సార్, ఈ ఫిట్స్‌లా క్రోన్స్ డిసీజ్ అనేది ఇప్పుడు దీనివల్ల కూడా ఫిట్స్‌లా రావచ్చని మీరు చెప్పారు కాబట్టి,
ఏ టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది సార్? అంటే చాలా మంది వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అనేస్తారుగా. ఫిస్టులా అని ఎవరికి వచ్చినా కానీ అదిను మెజారిటీ ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళు డెఫినెట్గా క్రోన్స్ డిసీజ్ ఉందో లేదో ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. దీనికి ముఖ్యంగా మనం చేయాల్సిన టెస్టు ఇలియో కొలనోస్కోపీ అంటారు. కొలనోస్కోపీ అనగా పెద్ద పేగుని కెమెరాతో చూసే ఒక టెస్ట్. అది పెద్ద పేగు మొత్తాన్ని, చిన్న పేగులో చివరి భాగాన్ని కూడా మనం పరీక్షించుకోవచ్చు. అందులో ఏదైనా పూత కానీ పుండ్లు కానీ ఉంటే మనం బయాప్సీ తీసుకుని ఈ డిసీజెస్కి నిర్ధారణ చేసుకుంటాం క్రోన్స్ డిసీజ్ ఉంది లేనిది. వీళ్ళకి క్రోన్స్ డిసీజ్ ఉన్నది అంటే డెఫినెట్గా క్రోన్స్ డిసీజ్ ట్రీట్ చేసినప్పుడు ఫిస్టులా హీల్ అయిపోతుంది. అలాంటిది ఏమీ లేనప్పుడు డెఫినెట్గా సర్జరీతో ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో చూసారు కదండి, ఎవరికైనా పేగుపోత ప్రాబ్లం ఉన్నా కూడా, కడుపులో నొప్పి వస్తున్నా సొంతగా ఏవో టాబ్లెట్స్ తీసుకుని వైద్యం చేసుకోవటం మంచిది కాదు. ఇప్పుడు చెప్పినట్లుగా ఫిట్స్లా ఉన్న డైరెక్ట్గా ఉంటే సర్జరీ చేసుకోవచ్చు, లేదు క్రోన్స్ డిసీజ్ ఉందనుకోండి దీనికి ట్రీట్ చేస్తే అది అయిపోతుందని చెప్తున్నారు. మీకు కూడా ఒక అవగాహన ఉంటే మంచిది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే అది వినేసి భయపడిపోకుండా మీరు కూడా ఇలాంటి వీడియోస్ చూడడం ద్వారా ఒక అవగాహన తెచ్చుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.